జస్ట్ 130 రూపీస్కి ఒక బ్రేక్ఫాస్ట్ కాంబో ఆర్డర్ పెట్టుకుని తినేసాను. అసలు ఏమైంది అంటే ఈ రోజు మా పీజీలో 9కే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏంటి అని అడుగుదామన్నా కింద ఎవరూ లేరు. కాల్ చేస్తేనేమో వస్తాం అన్నారు. లాస్ట్కి అసలు ఎవ్వరూ రాలేదు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము, ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి జొమాటో ఓపెన్ చేశాను. లక్ బాగుండి నాకు ఒక కాంబో కనిపించింది. అది కూడా జస్ట్ 130 రూపీస్కే. ఈ సాంబార్ అలాగే టిఫిన్స్ కూడా ఉన్నాయి. టిఫిన్స్ లో వచ్చేసి ఉప్మా, గారె, దోశ, ఇడ్లీ అలానే కేసరి ఉంది. కాంబినేషన్ గా ఏమో సమ్ చట్నీ ఇచ్చారు గ్రీన్ కలర్ ది, అలాగే సాంబార్ ఇచ్చారనమాట. చీప్ గా వచ్చాయి కదా, టేస్ట్ యావరేజ్ ఉంటాయి అనుకున్నా, కానీ అట్లా గారె తింటుంటే అరే బాగుందే అనుకున్నాను. మసాలా దోశలో స్టఫింగ్ అయితే చూడడానికి చాలా యమ్మీగా ఉంది, ఇంకా తినడానికి కూడా. తర్వాత ఏమో కొంచెం చట్నీతో తిన్నాను, తర్వాత కొంచెం సాంబార్ తో తిన్నాను. చట్నీ ఏమో కొద్దిగా చప్పగా అనిపించింది, బట్ సాంబార్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, అచ్చం ఆంధ్ర సాంబార్ లా ఉంది. అసలు టేస్ట్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఇంకా తర్వాత ఏమో ఉప్మా ట్రై చేశాను. ఉప్మాలో కొబ్బరి వేశారు, పప్పులు వేశారు, అసలు ఎంత బాగుందో ఉప్మా, చాలా నచ్చింది నాకు. ఇంకా కొంచెం సాంబార్తో కూడా ట్రై చేసిన తర్వాత ఇడ్లీ ఎంత మెత్తగా ఉందో మీరు చూస్తేనే మీకు కొంచెం అర్థమవుతుంది కదా. బట్ నాకు చట్నీతో ఏది అంతగా నచ్చలేదు, మోస్ట్లీ నాకు సాంబారే నచ్చింది. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇంకా ఇవన్నీ అయ్యే పనిలా లేవని చెప్పేసి ఇంకా సాంబార్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇడ్లీలో వేసుకుని తినేసాను. అసలు ఎంత బాగుందంటే టేస్ట్. ఇంకా స్వీట్ విషయానికి వస్తే స్వీట్లో సమ్ డ్రై ఫ్రూట్స్ అవి వేసి చాలా బాగా చేశాడు. ఇంకా గారెలు కూడా అట్లా సాంబార్ వేసేసుకొని మంచిగా మొత్తం కాంబో అంతా కంప్లీట్ చేసి లాస్ట్ లో కేసరి బైట్ తో అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా టీ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. ఇవన్నీ ఆర్డర్ చేసింది సితారా రెస్టారెంట్ నుండి. వర్త్ అనిపించింది ఆర్డర్ అయితే టోటల్ గా.